జై శ్రీరామ్. హిందూ ప్రజలందరికీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. హైడ్రా ఏదైతే కూల్చివేత మన గౌరవ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వంలో జరిగే అక్రమ కటకాలు కూల్చివేత చూశాను కదా. మళ్ళీ అదే సేమ్ హైడ్రా ఓల్డ్ సిటీ పోతే ఒక ప్రభుత్వ అధికారులని, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని, మళ్ళా టోటల్ అఫీషియల్ బాడీ మొత్తం అందరు, మళ్ళీ ఒక జేసీబీ డ్రైవర్ని కూడా అసలు పోతే వాయు వరుసలు లేకుండా తిడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ముస్లింలకు ఆల్రెడీ వాయు వరుసలు ఉండేవి కాబట్టి. ఎందుకంటే చిన్నమ్మ బిడ్డనో పెద్దమ్మ బిడ్డనో ఇక అంతా మీకు తెలిసిందే కదా, వగేరా వగేరా. కాబట్టి ఇది ఇట్లా జరగొద్దు. మన గ్రేటర్ హైదరాబాద్లో అందరికీ ఒకటే న్యాయం జరగాలంటే మనకు ప్రభుత్వం మారాలి. అంటే ఏ ప్రభుత్వం రావాలి? సనాతన ధర్మాన్ని కాపాడుకునే పార్టీ రావాలి. ఆ పార్టీ రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. బీజేపీ ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో అందులో ఏ ఒక్క సీటు కూడా వదలకుండా ముఖ్యంగా కాంగ్రెస్కు, ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం. అంటే మనము కాంగ్రెస్కి ఓటేసినా అది ఎంఐఎంకి ఓటు అయినట్టే. అర్థమైంది కదా బ్రదర్? అందరికీ, చిన్నలకు పెద్దలకు అందరికీ. మనం కాంగ్రెస్కు ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్టే. కాంగ్రెస్ లీడర్లను గెలిపిస్తే ఎంఐఎం లీడర్లను గెలిపించినట్టే. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అందరికీ మెసేజ్ వెళ్ళేలాగా చూడండి. మీ యొక్క బాధ్యత ఇది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ బీజేపీని గెలిపించాలి. అది కూడా స్పెషల్గా నరేంద్ర మోడీ గారు, మన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరిలో మనకు హైదరాబాద్లో మొట్టమొదటిసారి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కాడ జెండా ఎగిరేసిన ఒకే ఒక్క వీరుడు, ధీరుడు, సూర్యుడు మన బండి సంజయ్ అన్న. ఆయన ఆధ్వర్యంలో పల్లెకు బీజేపీ పోయింది. అదేవిధంగా ప్రతి కడపకు ఒక కార్యకర్త కాదు, ఇంటి నుండి ఎంతమంది ఉంటే అంతమంది కార్యకర్తలాగా మొత్తం కదిలొచ్చారు. అదేవిధంగా ఆ ప్రభంజనం మనం సృష్టించాలంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి, మేయర్ సీట్ దక్కించుకోవాలి, తర్వాత తాట తీయాలి ఒక్కొక్క ఎంఐఎం లీడర్లది. అర్థమైందా? అందరికీ జై శ్రీరామ్.